పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్వామి లైటింగ్ పెట్టా. ఓకే పక్క ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి యొక్క ఆదేశాల మేరకు పార్టీని నిర్మించడంలో సారథులను నియమించడానికి కోసం మా అధ్యక్షుల వారు ఒక కమిటీని వేశారు. అలాగే అబ్జర్వర్గా మన ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మన చిత్తూరు పార్లమెంట్ యొక్క జనసేన సారథులను పార్టీ నిర్మాణ కార్యక్రమ విభాగాన్ని ఇక్కడ మన చిత్తూరులో మొదలుపెట్టి ఈరోజు నుంచి 5 రోజుల వరకు కంటిన్యూగా ఈ యొక్క ప్రాసెస్ మొదలవుతుంది. ఇందులో భాగంగా మనకు కుప్పం, పలంనేరు, చిత్తూరు, పూతలపట్టు, జీడి నెల్లూరు, నగిరి, చంద్రగిరి ఈ నియోజకవర్గాలు అన్నిటి నుంచి కూడా ఎవరైతే జనసేన ఉద్యమి సభ్యత్వాలు చేసుకున్న వారు ఈ సంవత్సరంలో చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆప్షన్స్ బట్టి ఇక్కడ పార్టీలో పొజిషన్స్ మండల నుంచి పంచాయతీ, మండల, అలాగే నియోజకవర్గ స్థాయి, పార్లమెంట్ స్థాయి వరకు వివిధ విభాగాల్లో కూడా అలాగే వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అన్ని నియోజకవర్గాల నుంచి ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అవకాశం కల్పించబడతా ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ పార్టీ నుంచి ఈ కమిటీ ఏదైతే కూర్చొని ఉంటుందో వీళ్ళు స్వీకరిస్తారు అప్లికేషన్స్. అలాగే ప్రతి నియోజకవర్గాన్ని కూడా టచ్ చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు అటు కుప్పం నుంచి ఇటు నగిరి వరకు, చంద్రగిరి వరకు ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా టచ్ చేసి అక్కడున్న సాధక్స్తో, అక్కడున్న మండల అధ్యక్షులతో, అక్కడున్న పిఓసి అందరితో కూడా పర్సనల్గా ఆదేశం వరకు అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక షెడ్యూల్ కూడా ఫిక్స్ చేశారు. మన ఎమ్మెల్యే గారు ఆ షెడ్యూల్ని కూడా తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక సదవకాశం. పవన్ కళ్యాణ్ గారు మనం అందరం అనుకున్నట్టు ఆయన ట్రెండ్ ఫాలో కారు, ట్రెండ్ సెట్ చేస్తారు. ఈరోజు కుల మతాలకు అతీతంగా ప్రత్యేకంగా అంటే ఒక ఫ్యామిలీ నుంచో ఒక తరతరాలుగా వాళ్ళ నుంచి వచ్చే విధానంలో నాయకత్వాన్ని కాకుండా ఎవరైతే కమిటెడ్గా జనసేన పార్టీ కోసం గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నారో, ఎవరైతే వాళ్ళు ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పాల్గొంటారో వారందరికీ కూడా ఇది ఒక సదవకాశంగా భావించి నిర్మాణము ఒక ప్రత్యేకంగా మన దేశంలో ఎక్కడే కానీ జరగని విధంగా ప్రత్యేకంగా కుల మతాలకు అతీతంగా, ఫ్యామిలీ దీనికి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు ఒక అద్భుతమైన కార్యాచరణలో ఈ యొక్క సారథులను మన పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో సారథులు నియమించడానికి ఈ యొక్క కమిటీ వచ్చింది. మన ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు వస్తూనే అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ 5 రోజులు ఇక్కడ ఉండి ఈ యొక్క సభ్యత్వాలు ఏదైతే వాళ్ళ అప్లికేషన్స్ ఉంటాయో అవన్నీ స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్రెసిడెంట్ గారి ఆఫీస్ నుంచి ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఈ 12 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేసిన విధానం అన్నింటినీ కూడా అందులో పొందుపరచాలనే విషయాన్ని తెలియజేశారు. వాళ్ళ అప్లికేషన్తో పాటు వాళ్ళ యొక్క యాక్టివిటీస్, క్రియాశీల సభ్యతలు ఎన్ని చేశారు అన్నింటినీ కూడా ఆ అప్లికేషన్లో ప్రొఫార్మాలో పర్టికులర్గా ఉంది. వాటిని ఫిలప్ చేసి ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ గారికి చేరవేస్తారు. ఎవ్రీడే ఈ అవకాశాన్ని ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమి సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి జనసేన నాయకుడు కూడా ఇది ఒక సదవకాశం. వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వచ్చు. తిరిగి
ప్రెసిడెంట్ గారి ఆఫీస్ నుంచి ఎవరికి ఏ పదవులను నిర్ణయించబడి ఆ కమిటీ బయటకు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పాత్రికేయ మిత్రులు. ఈరోజు చిత్తూరు పార్లమెంట్లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరినీ కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు ఈ పార్టీ నిర్మాణం ముందుకు తీసుకెళ్ళడానికి మొత్తం 32 మందితో కమిటీని ఏర్పాటు చేసి 7 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా స్వీకరించడానికి ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. మా అందరికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని అప్పచెప్పారు. ఆ బాధ్యతని నెరవేర్చడానికి ఈరోజు జిల్లా అధ్యక్షులు మన హరిప్రసాద్ గారు, అలాగే నా తోటి కమిటీ సభ్యులు అందరం కలిసి ఆల్రెడీ మేము మీటింగ్ పెట్టుకుని ఈ రోజున ఒక నిర్ణయానికి వచ్చి ఒక క్రమ పద్ధతిలో ఏదైతే మా అధ్యక్షులు సూచించారో దాన్ని క్షేత్రస్థాయిలో అందరికీ కూడా ఈ మెసేజ్ని అంతా కూడా పూర్తి స్థాయిలో వెళ్ళేటట్టు ముందుగా మేము ఈ రోజు నుంచి కూడా మనం అప్లికేషన్ అన్నింటినీ కూడా స్వీకరించడం జరుగుతుంది. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా అందరినీ కూడా ఈరోజు ఈ జేఎల్సీ ఆఫీస్లో ఇక్కడ చిత్తూరులోనే అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా కూడా వేరే ప్లేసుల్లో తీసుకోరు. కాబట్టి దీన్ని పూర్తిగా అందరూ కూడా మన ఉద్యమి అందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఉద్యమి నుంచి నాయకుల వైపు ప్రయాణించే సందర్భం ఇది. పూర్తిగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా ఈ రోజున మనం సాయంత్రం 5 గంటలకి పోతలపట్టు నియోజకవర్గంలో అంటే క్షేత్రస్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి సార్వజనికులకి అలాగే అక్కడ ఉన్న ఉద్యమీలందరికీ కూడా తెలిసేటట్టు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుంటాం. అలాగే అక్కడి నుంచి సాయంత్రం 6:30-7 గంటలకి ఇక్కడ చిత్తూరులో అసెంబ్లీలో ఈరోజు అక్కడ మీటింగ్ పెట్టుకుంటాం. అలాగే రేపు ఉదయాన్న చంద్రగిరిలో 7 గంటలకి మీటింగ్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి నగిరికి 8 గంటలకి 8-8:30 గంటల్లో నగిరిలో కూడా అక్కడ జన సైనికుల్ని అందరినీ కూడా నాయకుల్ని అందరినీ కూడా కలిసి వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడి నుంచి జీడీ నెల్లూరుకి మళ్ళీ అక్కడ కూడా మీటింగ్ 9:30కి జీడీ నెల్లూరులో కూడా మీటింగ్ పెట్టుకుని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ జేఎంసీ ఆఫీసులో అందరి దగ్గర కూడా నిరంతరం అంటే ఈ మీటింగులు జరుగుతూ ఉండగానే మా టీం సభ్యులందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ అన్నింటినీ కూడా స్వీకరించడం, దానికి తర్వాత 2 గంటలు దాటిన తర్వాత ఇక్కడి నుంచి మన కుప్పం నియోజకవర్గంలో 4:30కి అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో అందరినీ కలిసి టీంతో వాళ్ళ దగ్గర కూడా అంత సమాచారాన్ని అందరినీ కూడా అందించడానికి అక్కడి నుంచి పొలంనేరు 6:30కి పొలంనేరులో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా మేము క్షేత్రస్థాయిలో అందరికీ కూడా తెలియజేసేటట్టు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా ఇక్కడికి అంటే అప్లికేషన్ తీసుకునేది చిత్తూరులోనే జేఎంసీ ఆఫీస్లోనే అందరి దగ్గర కూడా అప్లికేషన్ తీసుకుంటాం. ఈ కార్యక్రమం 5 రోజులు జరుగుతుంది. 5 రోజులు కూడా అందరి దగ్గర కూడా అప్లికేషన్స్ పూర్తిగా అంటే మనకి పార్లమెంటు అలాగే నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో ఎవరు ఇంట్రెస్ట్గా ఉంటే వాటిని ఒక ఫార్మెట్ ఉందో ఆ ఫార్మెట్ ద్వారా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలన్నింటినీ కూడా ఆఫీస్లో ఇక్కడే అందిస్తాం. అందరికీ కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని వాళ్ళు కూడా తీసుకొచ్చి అలాగే వాళ్ళ ఉద్యమి సభ్యత్వ నెంబర్ని కూడా దాని మీద చేయవలసి ఉంటుంది. అలాంటి ఏమన్నా లేకపోయినా సరే వాళ్ళ ఇక్కడ మా ఐటీ కోఆర్డినేటర్స్ అలాగే మా టీం సభ్యులు వీళ్ళందరూ కూడా రెడీగా ఉండి వాళ్ళకి కావాల్సిందంతా కూడా అంటే వాళ్ళ బయోడేటా అంతా కూడా క్లియర్గా తెచ్చుకొని వాళ్ళు చేసిన సేవ అలాగే ఏదైనా పార్టీకి చేసిన కార్యక్రమాలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు తెలియజేసేటట్టు వాటిలన్నింటిని కూడా తీసుకురావాలి. అంటే ఈ కార్యక్రమం మన దేశంలోనే ఎక్కడా జరగనట్టుగా ఒక పార్టీ నిర్మాణం అంటే మనం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు ఎలా నిర్వహించుకుంటామో పార్టీలో కూడా అదే విధంగా ఒక డెమోక్రసీ విధానంలో పార్టీ పదవులు కూడా నిర్ణయించాలని మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు.
ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మన చిత్తూరు పార్లమెంట్లో అందరి దగ్గర కూడా అంటే ఎక్కడా కూడా మతాలు కానీ కులాలు కానీ ఎవరి కూడా బలోపేతం చేయకుండా వేరే నాయకులు స్వయంగా ఎవరికి సంబంధం లేని వాళ్ళందరినీ కూడా ఎటువంటి దాన్ని ఆశించకుండా ఏ పదవుల్లో కూడా లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈ రోజున కమిటీని ఏర్పాటు చేయడం, దాన్ని పరిశీలించడానికి నన్ను కూడా ఇక్కడికి పంపించి ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే సాధకులు ఎంతో కష్టపడి వాళ్ళందరూ కూడా ఉద్యమీలను అందరినీ కూడా జాయిన్ చేశారు. వాళ్ళందరితో కూడా ఒక ఉద్యమీ నుంచి ఒక నాయకత్వం వైపు అంటే ఒక నాయకుడిగా తయారయ్యేటట్టు ఈ జనసేన పార్టీలోనే సాధ్యం. వాళ్ళందరినీ కూడా అంటే ఆర్థికంగా ఎలా ఉన్నారు ఇవన్నీ కాదు, మన సేవాభావంతో ముందుకు రావాలి, సేవ చేసే వాళ్ళని అలాగే వాళ్ళకి పూర్తిగా అంటే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పరంగా నడిపించే ఆలోచన ఉన్న వాళ్ళని కూడా కొత్త తరాన్ని తీసుకొచ్చే నాయకత్వాన్ని కొత్త నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి దేశానికి అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మొత్తం మన జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ మంచి అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు అందరికీ కూడా ఇక్కడ మన ప్రెసిడెంట్ గారి టీం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అందరం ఇక్కడ ఎప్పుడూ కూడా ఇంచుమించు 32 మంది కూడా అవైలబిలిటీలో ఉంటాం. ప్రతి గ్రామంలో కూడా అంటే వార్డు స్థాయి నుంచి కూడా అందరినీ కూడా కలుసుకుని వాళ్ళందరూ కూడా ఇక్కడ అప్లికేషన్ ఇవ్వాలని వాళ్ళ ద్వారా అంటే వాళ్ళ బయోడేటా ద్వారా ఇక్కడ ఎవరిది కూడా నిర్ణయం ఉండదు. మీరు ఇచ్చిన పూర్తి సమాచారాన్ని అంతా కూడా మాకు సెంట్రల్ కమిటీకి మంగళగిరిలోకి అక్కడికి పంపించి వాళ్ళు నిర్ణయించుకుని కమిటీలని అన్నింటినీ గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో అలాగే నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో కూడా వివిధ రకాల పదవుల్లో అందులో కూడా వివిధ రకాల సెక్టార్లో కూడా అన్నింటిలో కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఒక నిర్మాణాన్ని అంటే ఎవరు ఊహించిన విధంగా ఈ పదవులు అనే కార్యక్రమాలను అందరికీ అందేటట్టు అంటే ఒక సామాన్యుడిని కూడా ఒక నాయకుడిగా తీర్చిదిద్దేటట్టు వాళ్ళలో ఉన్న ప్రతిభనంతా కూడా వెలికి తీసి వాళ్ళందరినీ కూడా ఒక నాయకత్వం వైపు మనకంటే రాష్ట్రానికి దేశానికి కూడా ఉపయోగపడేట్టు మంచి ఆలోచనతో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి మీకు తెలియజేయాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మా చిత్తూరు పార్లమెంట్ 7 నియోజకవర్గాలు కూడా తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మీకు మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ టీం సభ్యులకి ఇక్కడ ఇచ్చేసిన జన సైనికులకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ పార్టీ ఎలా ఉండబోతుంది? ఇప్పటికైతే మీరు ఆ టైప్ ఆఫ్ ఇప్పుడు వేయలేదు అంటే ఆల్రెడీ ఉన్నాయి అది పబ్లిక్ తెలియదు అంటే స్ట్రక్చర్ అంతా ఉంది. స్ట్రక్చర్ ఎలా అంటే ఒక పుష్కర కాలం అనుబంధ కమిటీలు కూడా అన్ని రకాలు కూడా పూర్తి స్థాయిలో మనకి తీసుకురాబోతున్నాయి. అన్నింటినీ కూడా మీకు పూర్తి వివరాలతో సహా మేము వచ్చిన రోజున అన్ని కూడా వెల్లడిస్తాం. ఆల్రెడీ మాకు ఫార్మేట్ అన్నీ వచ్చి అందరికీ తెలుసుకుంటాం. మీ ద్వారా స్థానిక ఎన్నికల్లో కూడా జనసేన నాయకులు పోటీ కూటమి తరఫునే కలిపి వెళ్తున్నాం. అందరం కూడా కలిపి చేసుకుంటాం. దాంట్లో అధ్యక్షుడు ఏదైతే చెప్తున్నారో కూటమిని బలంగా తీసుకెళ్తాం. అలాగే పార్టీని కూడా బలోపేతం చేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్ట్రీ వచ్చిన తర్వాత ఒక్కటైనా చూసిందని నేను అడుగుతున్నాను. అలాగే కుంకీయన్లు వస్తే ఇంతవరకు ఎప్పుడు కూడా లేని విధంగా పక్క రాష్ట్రం నుంచి కుంకీయన్లు వచ్చి వాటితో ఈ యొక్క అరికట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భారతదేశంలోనే 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖని ఈరోజు మొదటి స్థానానికి పెట్టాలంటే ఆ జనసేన పార్టీకి నిశ్చయంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొన్ని తప్పులు జరుగుతుంటాయో కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన ఈరోజు మీరు ప్రశ్నించాల్సిన విషయం కుల మతాలకు అతీతంగా ఇప్పుడున్న వాళ్ళలో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎమ్మెల్యేల పిల్లలు లేరు, లేకపోతే టాప్ క్వాలిటీ ఉన్న 1000 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళ పిల్లలు లేరు. కొట్టేసే అనే వ్యక్తికి ఈరోజు కాళహస్తి చైర్మన్ ఇచ్చే ఘనత పవన్ కళ్యాణ్ గారికి దొరికింది. అలాగే కుప్పంలో మారుమూల గ్రామంలో ఒకే ఒక రోజు ఒక్కడే జెండా ఎగిరేశాడు. ఆ ఊరంతా ఒక పక్క, ఆ అబ్బాయి ఒక పక్క వామనమూర్తిని అతను ఒక స్టేట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. గంగాధర నెల్లూరు నుంచి ఉన్న అతనికి యువ నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
కుల మతాలకు అతీతంగా కులాలను కలిపే విధానం ఏదైనా ఫస్ట్ లైన్ పెట్టారో అతీతంగా అన్ని అతీతంగా ఈరోజు ఈ కమిటీలో ఉన్నారు. కాకపోతే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే, ఒక రోజులో రోమ్ నగరం కట్టబడలేదు. అలాగా జనసేన పార్టీ విధి విధానాలతో పర్ఫెక్ట్గా ఈరోజు 21 of 21 100% స్ట్రైక్ రేట్ చరిత్ర సృష్టించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. జై తెలంగాణ! అటువంటి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏదో 2 అడిగారు, 2 క్వశ్చన్లు. అలాగా మనము ఒక చిన్న 2 తప్పులు జరగచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూడండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం ఇక్కడ చూడాలి, పార్టీ యొక్క పనులు చూడాలి. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా ఎవరు చేయనంత గొప్ప కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా మీడియా మిత్రుల ద్వారా మీరు తెలియజేయాలి. మేము మాట్లాడితే 100 మందికి పోతుంది, మీరు మాట్లాడితే రాష్ట్రానికి పోతుంది. యాక్చువల్గా కొన్ని విషయాల్లో నేను డెసిషన్స్ తీసుకుంటాను అంటే వారిద్దరూ అన్నదమ్ముల్లాగా ఉన్నారు. ఈరోజు అన్నదమ్ముల్లాగా ఉన్నారు, ఇద్దరు కలిసి అన్ని పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా డెసిషన్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకుంటారో దాన్ని ఎస్ అంటారు అనే ఉద్దేశం, దాని ఉద్దేశం. అంతేగాని ముఖ్యమంత్రిని ధిక్కరించి డెసిషన్ తీసుకుంటాను కాదు. ఏదైతే డెసిషన్ ఉప ముఖ్యమంత్రులు తీసుకుంటారో ప్రజలకు పాజిటివ్గా ఉండే డెసిషన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆమోదిస్తారనే విషయం అంతే. అది అగెనిస్ట్ కాదు, అది వాళ్ళ బంధాన్ని తెలియజేస్తాం. ఎన్డీఏ కూటమి బంధాన్ని తెలియజేస్తాం అన్నమాట.